నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్ డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూటమి నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో తడవగా అటెండ్ కాకపోవటాన్ని కొంతమంది ఎలా చెప్తున్నారంటే విభేదాలు పవన్ కళ్యాణ్కి కూటమికి విభేదాలు అనేది నడుస్తుంది. సరే, కూటమికి పవన్ కళ్యాణ్కి విభేదాలు ఉన్నాయా? ఉంటే అవి ఏ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది? అసలు కూటమిలో పవన్ కళ్యాణ్ విభేదించేటువంటి అవకాశం ఉందా? కూటమిలో విభేదించడానికి గల బలమైనటువంటి కారణాలు ఇవి ఏమైనా ఉన్నాయా? వీటిని ఒకసారి మనం ప్రధానంగా చర్చిస్తే, పవన్ కళ్యాణ్ గతంలో చాలా సందర్భాల్లో కూటమితో కలిసి 15 ఏళ్ల ప్రయాణం ఉంటుంది. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అమరావతి, పోలవరంతో పాటు ఉపాధికి సంబంధించినటువంటి నిరుద్యోగాన్ని ఫిల్ చేయడానికి కావచ్చు, ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్ర జీడిపినో లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంచెం అప్పుల భారం కావచ్చు, ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి ఒక 15 ఏళ్ళు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి కానీ కలిసి ప్రయాణం చేస్తామని పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పడం జరిగింది. అంటే ఈ 15 ఏళ్లలో కూడా మీరు అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళి కూటమిలో చిచ్చు పెట్టేటువంటి వాళ్ళని మీరు దూరం పెట్టండి, నేను చేస్తున్న పనిని చూడండి, కూటమి చేస్తున్న పనిని చూడండి అని ఆయన చెప్పాడు. కార్యకర్తలకు చెప్పాడు, నాయకులకు చెప్పాడు, జనసేనలో ఉండేటువంటి అందరికీ చెప్పారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలాసార్లు చెప్పాడు, మీరు అనవసరమైనటువంటి వివాదాలకు తెరలేపొద్దు, 15 ఏళ్ళు కలిసి ఉండాలి, రాష్ట్రం బాగు కోసం, రాష్ట్రానికి మంచి జరగడం కోసం కలిసి ఉండాలి అని చెప్పారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలని కూడా కోరుకున్నాడు. సో ఇది పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పినటువంటి అంశం. మరి పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు ఏం చెప్పారు అంటే అది కూడా చూడాలి. ఆయన ఏం చెప్పారంటే, మిత్రుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి బాధ్యతల్ని కూటమిలో మోస్తున్నారు, కూటమి ముందుకెళ్ళడానికి ఆయన కష్టపడుతున్నాడు, కూటమిలో చాలామంది చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన వాటినన్నింటినీ అధిగమించి రాష్ట్ర బాగు కోసం పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి. అంతేకాకుండా ఆయన పార్టీ కూటమిలోకి రావడం ద్వారా రాష్ట్రానికి జరిగినటువంటి మంచి, ఆయన శాఖల్లో ఆయన చేస్తున్నటువంటి పనులు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వేదికల మీద డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి ఒక ప్రాధాన్యత. ఇప్పుడు నరేంద్ర మోడీ విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధానానికి ప్రారంభోత్సవానికి వస్తే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా సమాన గౌరవం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకొన్ని వేదికల మీద నుంచి కూడా సరే కొన్ని కార్యక్రమాలకి, కూటమిలో కలిసి చేసే కొన్ని కార్యక్రమాలకి విరివిగా పవన్ కళ్యాణ్ గైర్హాజరవుతూ ఉన్నారు. మొన్న ఆగస్టు 15 వేడుకలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకపోవడం, ఆయన ఆ రోజు ఎక్కడున్నా అంటే వేణుగుల దినోత్సవానికి సంబంధించి ఆగస్టు 15కు సంబంధించి ఇక్కడ ఆయన సొంత జిల్లాలో ఆయన అక్కడికి వెళ్ళి ఏనుగుల దినోత్సవ కార్యక్రమాలు ఆయన అక్కడికి వెళ్ళి ఆగస్టు 15 కార్యక్రమాన్ని, ఆగస్టు 15 జెండా వందన కార్యక్రమానికి అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అమరావతిలో ఈయన స్టీల్ బ్రిడ్జ్, అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం రోజున పవన్ కళ్యాణ్ ఏనుగుల దినోత్సవం కార్యక్రమానికి వెళ్ళారు. ఒక సీఎంఓ, ఒక డిప్యూటీ సీఎంఓ ఆ కార్యక్రమాల్ని ఆలస్యం చేయకుండా, అంటే ఏనుగుల దినోత్సవ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్తో చేపిస్తే ముఖ్యమంత్రిగా ఈయన అమరావతిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆగస్టు 15 కార్యక్రమాన్ని అమరావతి నుంచి ముఖ్యమంత్రిగా చేస్తూ ఉంటే డిప్యూటీ సీఎంగా ఇటు కోనసీమ జిల్లా నుంచి కూడా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి అంటే
పనిని షెడ్యూల్ని షేర్ చేసుకుంటూ కూడా పనిని చేస్తున్నారు. అంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎంగా కలిసి ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పనిని పంచుకుని చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఆయన ఉండేటువంటి వేదిక మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ వేదికను పంచుకోవడం లేదు, ఆయన సపరేటు కార్యక్రమం చేసుకుంటున్నాడు. ఈ వేదికని ఈయనున్న ఏ వేదిక కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ కావట్లేదు, గైర్హాజరవుతూ ఉన్నారు, క్యాబినెట్కి రావటం లేదు, లేదంటే అసెంబ్లీకి ఆయన రావటం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఆ రోజు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగస్టు 15 కార్యక్రమాలకి హాజరైన తర్వాత అక్కడి నుంచి తిరిగి అక్కడ ఉండగానే ఆయనకి కొంచెం మరలా ఫీవరు, కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆయనకి ఎందుకంటే అంతకుముందే శస్త్రచికిత్స ఏదో చేశారు భుజాలకు సంబంధించి, అది ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు, దానికి చాలా రెస్ట్ అవసరం అని చెప్పన్నారు. ఈ లోపైన కార్యక్రమాలకి హాజరవుతున్న పరిస్థితి. అయితే ఆ రోజు ఈవినింగే ఆయనకి ఫీవర్ వచ్చింది. మరుసటి రోజు అసెంబ్లీకి ఆటికి వీటికి రాలేదనే దాని మీద ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆయన కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు క్యాబినెట్ జరిగినప్పుడు అనారోగ్యానికి గురవటము, లేదంటే కొన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల ఆయనకి రివ్యూస్ ఉండటం వల్ల ఇంకో కారణాల వల్ల ఆయన కొంచెం గైర్హాజరు అవడం జరుగుతున్న దానిని భూతద్దంలో పెట్టి చూసి మరి కూటమి మధ్య గ్యాప్ అనే దాని మీద, అంటే కేవలం ఊహాగానాలు మాత్రమే. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఎక్కడా కూడా గ్యాప్ లేదనేది జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో కావచ్చు, ఒకరి నుంచి ఒకరు వేదికల మీద చెప్పుకుంటున్నటువంటి, అంటే చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ చెప్పేటప్పుడు సందర్భంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి చెప్పే సందర్భాల్లో కావచ్చు, వాళ్ళ మధ్య గ్యాప్ లేదనేది స్పష్టం చేస్తుంది. ఇలా మనం చూస్తే నారా లోకేష్ ఆయన ఉన్న ప్రతి వేదిక మీద కూడా పవన్ కళ్యాణ్ ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన అన్న అని చెప్పుకుంటాడు. పవన్ కళ్యాణ్ అన్న రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి మంచి కావచ్చు, కూటమిలో ఆయన భాగం, ఆయన కూటమిలో ఎలా కష్టపడుతున్నాడు అనే అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో లోకేష్ కూడా చెప్తూ ఉంటాడు. సో ఇలా ఒక ముగ్గురు నాయకులు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, ఒక ముగ్గురు నాయకులు చాలా కార్యక్రమాలు ఇండివిజువల్గా చేస్తూ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అనమాట. ఒకే కార్యక్రమం ఒకే చోట అందరూ కలిసి గుంపుగా చేసేదానికన్నా ఒక్కొక్క కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి జవాబుదారితనంగా పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమం నిర్వహించి అక్కడ ఆ కార్యక్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్, ముఖ్యమంత్రి ఎఫర్ట్స్, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ బోర్డ్స్ అన్నీ కూడా ప్రజలకు చెప్పడం, అభివృద్ధికి సంబంధించిన అంశాలని పవన్ కళ్యాణ్ చెప్తుంటారు. అదే వేదిక ఇంకొక వేదిక నుంచి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, ఇవన్నీ ఎఫర్ట్స్ అన్నీ కూడా చెప్తారు. లోకేష్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ చెప్తుంటారు. అంటే ముగ్గురు నాయకులు పనిని షేర్ చేసుకుని రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఒక్కళ్ళే కాకుండా మూడు పాత్రలు పోషిస్తూ చెప్తున్న దాన్ని కేవలం ఊహాగానాల్లో మాత్రమే వీళ్ళ మధ్య గ్యాప్ ఉందని మాత్రం చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటికి కేవలం ఊహాగానాలే, ఇటు చెక్ పెట్టేస్తేనే బెటరు. థ్యాంక్ యూ. ఇప్పుడే C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.